జూన్ 29 అంటే ఆత్మసాక్షాత్కారం నేను పొందిన సుదినం. మరి ఆ రోజున ఏమి చేసినా, ఎట్లాంటి దానము చేసినా, ఎట్లాంటి ఉపాసన చేసినా అది 1,000,000 కోటి రెట్లు మహిమాన్వితంగా ఉంటుంది. మరి ఆత్మసాక్షాత్కారము అంటేనే ఏమిటిది? శివోపాసనం, సాకార ఉపాసనం కాదు, కంప్లీట్ నిరాకార ఉపాసనం. అందువల్ల ఆ రోజు చేసే మన కార్యక్రమం కూడా నిర్గుణ నిరాకార శివోపాసన పరంగానే ఉంటుంది. దానికి 3 రకాల ఉపాసనలు ఇచ్చాము. నెంబర్ 1 విశేష ఉపాసకులు, యజ్ఞ నిర్వాహకులు. వీళ్ళకు 3 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి, గురు సన్నిధిలో కూర్చొని ధ్యానము చేయడం. ఆ ధ్యాన సమయంలోనే నేను చేయవలసినటువంటి బ్లెస్సింగ్స్ అందిస్తాను మీకు. అలా ఏమి చేస్తాను అన్నది ఇంక అన్నీ మనం చెప్పకూడదు, ఎందుకంటే ఏం చేసినా కాపీ కొడుతున్నారు. కాబట్టి ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ మీకు ధ్యానంలో ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2 మార్మిక జ్ఞాన ప్రవచనం ఉంటుంది. ఏదో ప్రవచనం కాకుండా అనుభూతులతో కూడిన సాధనాపరమైనటువంటి మార్మిక జ్ఞాన వితరణ ఉంటుంది. మరి ఈ స్పీచ్ కూడా మీకు లైవ్ చేయబడదు. ఏదో నేను చెప్తానో ఇది లైవ్ చేయబడదు, ధ్యానం కూడా మీకు లైవ్ చేయబడదు. ఈ 2. ఇక 3వది అభిషేకము. చక్కగా మీరు శివునికి అభిషేకము చేస్తారు. ఈ 3 ఐటమ్స్ ఉంటాయి. సో వీళ్ళకు ఈచ్ పర్సన్ 7,000 రూపీస్ డొనేషన్గా నిర్ణయించారు, సింగిల్ పర్సన్ అయితే. ఇక దంపతులైతే 11,000 డొనేషన్, ఫ్యామిలీ అయితే 15,000 డొనేషన్ చెప్పారు. కాబట్టి ఎవరైతే ప్రవచనము, ధ్యానము, అభిషేకము చేయదలుచుకుంటారో వాళ్ళంతా కూడా 7, 11, 15 వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు పెట్టుకోండి. ఇంకా 2వది వీటితో పాటు హవనం యాడ్ అవుతుంది. హవనం మేము చేసుకుంటామండి, మాకు కంపల్సరీ హవనం కావాలి ఆ రోజు అనుకుంటే వాళ్ళకు సింగిల్ పర్సన్కి 11,000 డొనేషన్ పెట్టడం జరిగింది. అంటే ప్రవచనం, ధ్యానం, అభిషేకం, హవనం 4 ఐటమ్స్. సో వీళ్ళకు ఈచ్ పర్సన్ 11,000 డొనేషన్, దంపతులు అయితే 18,000, ఫ్యామిలీ అయితే 25,000. సో వీళ్ళకు ఆ విధంగా పెట్టడం జరిగింది. వీళ్ళను విశిష్ట యజ్ఞ నిర్వాహకులు అని అంటారు. సో 11, 15, 18, 25 పెట్టడం జరిగింది. ఇక సర్వశ్రేష్ఠ అంటే ఈ 4 ఐటమ్స్ ఉంటాయి. ఇంకా దాంతోపాటు దర్శనము, దివ్యాశిస్సులు ఉంటాయి. అంటే ఇక లోపలికి వచ్చి ఒక 30 seconds to 1 minute కూర్చొని వాళ్ళు దర్శనము, దివ్యాశిస్సులు పొందుతారు. కొంతమంది దర్శనం, దివ్యాశిస్సులు స్వామివారు 10 నిమిషాలు మాట్లాడతారా అంటున్నారంట. 10 నిమిషాలు మాట్లాడితే అక్కడ టైం ఎక్కడుంది, ఏం మాట్లాడతాం? కాబట్టి 30 seconds to 1 minute ఉంటుంది. సో వీళ్ళకు సింగిల్ పర్సన్ 25,000 డొనేషన్ పెట్టడం జరిగింది. దంపతులు అయితే 40, టోటల్ ఫ్యామిలీ అంటే 50,000 పెట్టడం జరిగింది. సో మీ యొక్క వీలును బట్టి, స్తోమతను బట్టి మీరు చేసుకోండి. కొత్త భక్తులకు మాత్రం ఈ స్టైల్లో ఉండదు, వాళ్ళ కథ వేరుగా ఉంది.
వాళ్ళంతా కూడా కొంచెం బాగా ధనవంతులు, బాగా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ కథ వేరు, మీ కథ వేరు. అందువల్ల 7 చేసుకుంటావా చేసుకో, లేదా 11,000 చేసుకుంటావా చేసుకో, లేదా 25,000 చేసుకుంటావా చేసుకో. ఫ్యామిలీకి కూడా ఒకే కుండం ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ అంటే భార్య, భర్త, 2 పిల్లలు కానీ 3 పిల్లలు కానీ ఒక కుండం ఇస్తారు. హాయిగా భార్య భర్త కూర్చుంటారు, పక్కనే కొడుకులు కూడా కూర్చుంటారు. 2 ఉన్నా 3 ఉన్నా పక్కనే కూర్చుంటారు అంతే. మీరు హవనం చేస్తారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. మరి చిన్నపిల్లలంటే మరి బిలో 7, 8 కూర్చోబెట్టకండి, మీ ఇబ్బందులు వస్తాయి. 10 అబౌవ్ 10 అయితే వాళ్ళు పక్కన కూర్చుంటారు. వాళ్ళకు కూడా నవధాన్యాలు ఒక స్పెషల్గా బౌల్లో ఇస్తారు, వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటారు. సో ఇది ఫ్యామిలీ పరిస్థితి. కాబట్టి ఫ్యామిలీకైనా ఒకే కుండం ఇస్తారు, వాళ్ళు 4 కూర్చోవచ్చు. ఇక సింగిల్గా కూర్చున్న వాళ్ళకు వీలును బట్టి దేర్ ఇస్ నో రష్, కుండాలు ఖాళీగా ఉన్నాయి, సింగిల్గా ఇస్తారు. రష్ ఉంది, అప్పుడు 2 కూర్చుంటారు. అంటే ఒకరు చేస్తుంటే మరొకరు ఇంకో సైడ్ వన్ వైపు కూర్చుంటారు. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి బాబు. ఎందుకంటే మనకు 250 కుండాలు ఉన్నాయి, వర్షం వచ్చినా ఎండ వచ్చినా కాస్తాయి అవి. మరి ఇంకా మిగతాది మనం ఏం చేస్తాం, కష్టం. కాబట్టి మీకు అందుబాటులో ఉండే విధంగా నేను చేశాను, చక్కగా వినియోగించుకోండి. ఏదైతే సర్వశ్రేష్టం ఉందో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అకామిడేషన్. మీరు 28 సాయంత్రం కల్లా వస్తే హ్యాపీగా పడుకోండి. 28 భోజనం పెడతారు, మీరు 28 భోజనం తిని హాయిగా పడుకొని పొద్దున్నే లేచి ఇక కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా హైదరాబాద్లో ఉండేవాళ్ళు, నియర్ బై ఉండేవాళ్ళు, మీరు మార్నింగ్ లోపల రాగలిగితే రండి, నో ప్రాబ్లం. 8 లోపల రాగలిగితే నో ప్రాబ్లం. తర్వాత 29 సాయంత్రం మీరు బయలుదేరవచ్చు, దర్శనం దివ్యాశీస్సులు తీసుకొని ఆ కేటగిరీలో ఉంటే మీరు వెళ్ళొచ్చు. ఇక మిగతా వాళ్ళు విశేష వాళ్ళు మధ్యాహ్నం కల్లా కార్యక్రమం అయిపోతుంది కాబట్టి మీరు మధ్యాహ్నం భోజనం చేసుకుని బయలుదేరవచ్చు, అది ఇంకా మీ ఇష్టం. రమణేశ్వరములో మొత్తము సుమారుగా 2000 విగ్రహాలు ఉన్నాయి, 2000 విగ్రహాలు, 1708 శివలింగాలు ఉన్నాయి, 225 సాకారమూర్తులు ఉన్నాయి. సో సుమారుగా 2000 ఉన్నాయి కాబట్టి ద్విసహస్ర అభిషేకం జరుగుతుంది. అంటే 2000 కలశాలు లేదా 2000 ఘటాలు తెప్పించి అందులో విశేషమైనటువంటి ద్రవ్యాలు పెడతారు. అది బిఫోర్ డేనే పెడతారు. అవన్నీ రమణేశ్వరంలోనే సేవకులు చేస్తారు. ఏ సన్నిధానంలో ఎన్నెన్ని శివలింగాలు ఉన్నాయో, ఎన్నెన్ని సాకార విగ్రహమూర్తులు ఉన్నారో ఆ సంఖ్య ప్రకారము ఆ దాంట్లోనే ఘటాలు పెడతారు. ఏకకాలములో అభిషేకము ఏకకాలములో జరుగుతుంది. మీకు ఆల్రెడీ టైం టేబుల్ ఇచ్చాము, చూసుకోండి. ఆ సమయానికి ఒకేసారి అందరూ ఓం నమః శివాయ అని ఒక 9 సార్లు స్మరించి ఫస్ట్ ఘటాభిషేకం చేస్తారు. 2000 మంది 2000 విగ్రహాలకు ఒకేసారి చేస్తారు. ఆ తర్వాత ఇక విశిష్ట సర్వశ్రేష్ట వాళ్ళకి ఇచ్చినటువంటి ద్రవ్యాలతో కలశాలతోటి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఒకే ముహూర్తంలో ఒకే సమయంలో 2000 ఘటాలతో కలశాలతో విశేషమైన అభిషేకము చేస్తాము. ఇప్పుడు ఎవరైతే ఈ 3 రకాల దాతలైనారో వాళ్ళందరికీ ఒక ఘటం వచ్చేస్తుంది.
అది సపరేట్, మళ్ళీ అది ఎక్స్ట్రా. అది మీకు ఇచ్చే ద్రవ్యాలు అవి వేరు. ఈ ఘటం అన్నది మళ్ళీ అడిషనల్గా మీకు ఒక ఘటం ఇస్తారు. చక్కగా మీరు ఒక్కొక్క లింగానికి చేసుకోవడమే. మీ లింగం ఏదొచ్చిందో ఆ శివలింగానికి మీరు అభిషేకం చేసుకోవడం. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. చక్కగా వినియోగించుకోండి. గోత్రనామాలు పంపండి. 29th యూ హ్యావ్ టు యూటిలైజ్ ప్రాపర్లీ. మీకు ధ్యానము, మార్మిక ప్రవచనము ఈ రెండు కూడా మీకు లైవ్ చేయబడదు. హవనం ఉంటుంది, అభిషేకం చూపిస్తారు, ఈ రెండు చూపిస్తారు. ఇక దర్శనాలు, దివ్యాశిష్యులు కూడా లైవ్ చూపించరు. మీకు హవనము, అభిషేకమే చూపిస్తారు. ఇక గృహాల్లో ఉండేవాళ్ళు సింగిల్గా అయితే మీరు 3000 రూపీస్ డొనేషన్, ఫ్యామిలీ అయితే 5000 రూపీస్ డొనేషన్ కట్టుకొని మీ గోత్రనామాలు పంపండి. మీ గోత్రనామాలు కూడా పఠిస్తారు. ఇక్కడ ఘటాభిషేకం జరుగుతున్న సమయం మీకు చెప్తా నేను. ఒకవేళ మీరు రాలేకపోతే మీరు కూడా ఒక కలశము పెట్టుకోండి, లేదా ఒక కుండ కొనుక్కోండి, ఘటం. ఆ ఘటములోన ఏమేమి సమర్పించాలో 28th నాడు ఏం చేయాలో చెప్తాను. ఆ ప్రకారం మీరు పెట్టుకొని మీరు కూడా శివునికి అభిషేకం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పీఠానికి రాలేకపోతున్నారో, అవకాశం లేదో, ఆత్మ సాక్షాత్కారము నాడు చేసే ఉపాసన మీరు చేయకుండా ఉండకూడదు. ఎందుకు? మహాఫలం వచ్చి నీకు పడిపోతుంది. ఎందుకు పోగొట్టుకోవాలను? అంతేకాదు, ప్రత్యేకమైన మంత్రాలు ఆ రోజు ఉంటాయి. అంత కంప్లీట్గా ఆత్మతత్వము, బ్రహ్మతత్వము, పరబ్రహ్మతత్వము వాటి బేసే ఉంటాయి మంత్రాలు కూడా. ఆ రోజంతా కూడా మీకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి, పరమానంద ప్రాప్తి, కైవల్య ప్రాప్తి ఆ మంత్రాలే ఉంటాయి ఎక్కువగా.